ఆచి చికెన్ మసాలా. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కమలా దళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. మోదీ సభ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు దాదాపు 2000 మంది కార్యకర్తలు తీరిక లేకుండా పనిచేస్తున్నారని ఎంపీ ఈటెల తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో విస్తృతంగా సాగుతున్న సభా ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ తెలంగాణలో మొదటిసారి పర్యటించబోతున్నారు. మే 10వ తారీఖు హైదరాబాద్ లో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటు కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అలాగే బీజేపీ పార్టీ శ్రేణుల నుంచి ఏదైతే పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి బహిరంగ సభలో కూడా మోడీ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం జింకానా గ్రౌండ్ లో ఉన్నాం. ఇందుకు సంబంధించి ఏదైతే మే 10వ తారీఖు రోజున జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక మే 10వ తేదీన మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణకు రానుండడంతో ఇటు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇక ఏదైతే మే 10వ తేదీన చూసుకుంటే ఆ రోజు 3 గంటలకు హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక దానంతరం హెచ్ఐసిసిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. హెచ్ఐసిసిలో ఏదైతే కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వర్చువల్ గా కూడా ప్రారంభిస్తారు. ఇక అలాగే అక్కడే అదే కార్యక్రమంలో కొన్ని శంకుస్థాపనలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు కూడా హెచ్ఐసిసిలో జరిగేటువంటి కార్యక్రమంలో చేయబోతున్నారు. ఇక మరోవైపు తనంతరం ఏదైతే ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సభలో ప్రధానంగా ఏదైతే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ఇటు పార్టీ శ్రేణులందరూ సమాయత్తం కావాలి అనేటువంటి మెసేజ్ కూడా ఇస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే తెలంగాణలో జరగబోతున్నటువంటి ఏదైతే ఈ సమావేశం ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ శ్రేణులకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మేము బీజేపీ అధికారంలోకి వచ్చినాం. ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. అందుకు సంబంధించి ఈ మే 10వ తేదీన జరగబోయేటువంటి మీటింగ్ ద్వారా కీలకమైనటువంటి సందేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వబోతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు జిల్లాల నుండి, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున జనాలు ఈ మీటింగ్ కి వస్తారని చెప్పి ఇటు పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆ రోజు ఒక 2 లక్షల మంది ఈ మీటింగ్ సంబంధించి హాజరవుతారని చెప్పి బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా మే 10వ తేదీన జరగబోయేటువంటి సమావేశం కోసం ఒకవైపు ఇటు పోలీసు యంత్రాంగం, మరోవైపు ప్రభుత్వ అధికారులు, మరోవైపు ఇటు పార్టీ నాయకులు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాగర్ తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.